ఈరోజు కథ 5 ప్రశ్నలు 3వ భాగము. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు మరునాడు వెళ్ళి, నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలో నుంచి రాత్రిపూట అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినబడుతుందో, దాని అంతరార్థమేమిటో వివరాలు చెప్పాలి అని అంది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఇక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి చాలా అలసిపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒకచోట కూర్చోబోయాడు. ఇంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగుపెట్టి పెట్టడంతోటే 2 సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడటానికి మనలాంటి మనుషులు కాదు, రాక్షసులు కాదు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలాగా కనపడ్డారు. ఓయ్ భటుల్లారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటున్నారు? నా పని మీద నేను వెళ్తూ ఈ నగరం మధ్యలో నుంచి పోవలసి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలను వాళ్ళు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. దర్బారులో రాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్లు ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయన ఎవరోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుగా ప్రశ్నించాడు. అందుకు భటుడు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి. మన దేశాచారం ప్రకారం ఉరి తీయటానికని తీసుకువచ్చానండి అని అనేసరికి మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్లు కనబడుతుంది. ప్రభువులు సెలవిస్తే 1 వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను. అయితే ఈ 1 వారం రోజులు నేను తమ వెంటే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది. ఇందుకు అనుమతించిన పక్షంలో ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు చాలా ఆనందభరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాట్లన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు. 3వ రోజున అతనికి మెరుపులాంటి ఒక ఆలోచన తట్టింది. ఆ రోజు అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాలు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా ఇన్నాళ్ళ నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం? బంతిలో కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు. అది మహాపాపం. కావాలంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగింపవచ్చు. కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌకరకం వస్తువులు వడ్డించటంతో ఆ పాపం మీకు చుట్టుకుని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధంగా రాళ్లగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే, లేదా మీరు ఒక్కరు వేరే కూర్చుని భోజనం చేసినా సరే, మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అనేసరికి రాజు అలాగే చేసి చూశాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్లుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోమ్మని బ్రతిమలాడాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ మీకు కావలసిన వరం కోరుకుని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగేసరికి, ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరి తీయిస్తున్నారే, ఇది ఎంతటి దుశ్శాసనం, ఎంత అవివేకం, ఎంత అనాగరికం. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని నిలిపేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసం నేను కోరదగింది ఏమీ లేదు అని మనసు విప్పి చెప్పేసరికి రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిని తాను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారిలోకి వెళ్ళాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫాను గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకి విసరబడ్డాడు. అతను హమ్మయ్య అని కాలు చెయ్యి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచే, అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తర్వాత చూసుకోవచ్చు అని తలచి ధీరసింహుడు, ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగే ఉంది. నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించుకుని తక్షణమే ఆ కేక వినపడిన వైపుకి బయలుదేరాడు.
అలా పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనపడ్డాయి. అందులోని ఒక గోరీ నుంచే ఆ కేక వచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికి ఒక గోరీ వెనక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఇంతలో ఠంగ్ ఠంగ్ మని 12 గంటలు కొట్టేసరికి గోరీల మీద ఉన్న మూతలన్నీ తెరుచుకుని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిలుచున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద గుమగుమలాడే పరిమళాలు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతుంది. తరువాత వారందరూ బంతులు తీరి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒకడు మాత్రం మురికిగాను చింపి పాత గుడ్డలు కట్టుకుని గర్భదరిద్రునిలాగా కనబడుతున్నాడు. ఇతను చూసి ధీరసింహునికి జాలి వేసింది. ఆత్మలన్నీ భోజనానికి కూర్చోగానే పంచభక్ష పరమాన్నాలతో నిండిన బంగారు పల్లాలు వాటంతటా అవే ఒక్కొక్కరి ఎదుట ప్రత్యక్షమయ్యాయి. వారందరికీ ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టు ఉండగా పైన ఒక పళ్ళెం మాత్రం మిగిలి ఉంది. ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ ఆత్మలలో ఒక వృద్ధుడు, ఓయ్ ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు అయ్యింది, కూర్చుని భోజనం చెయ్యి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చుని ఒక్కసారి కలియ చూశాడు. అందరి ముందు పల్లాల్లో పంచభక్ష పరమాన్నాలున్నాయి. కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెంలో మాత్రం రాళ్ళు ఉన్నాయి. అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాడి లోటాలో మాత్రం కంపు కొడుతున్న మురికి నీళ్లున్నాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వాడితో, ఏమయ్యా, ఇదేమి న్యాయం? మన తోటివాడికి బంతిలో ఇలా పక్షపాతం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలయ్యి చేతులు కడుక్కునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమయ్యా నేస్తం, నీవు ఎవరివి? నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగేసరికి అతను, అయ్యో, ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విదిశా నగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుణ్ణి. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను. కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ళ కష్టం తీసుకుని జీతాలివ్వకుండా పీడించి వాళ్ళను నానా తిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దానధర్మాలు చేసుకుని పరమార్థ చింతతో జీవితం గడపటం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్ల ఎదుటే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లే నా కుమారులు 3 కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదిశా నగరంలో బిచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమయ్యింది? నీ దుస్థితి తప్పించడానికి గత్యంతరం లేదా అని ఆత్రంగా ప్రశ్నించాడు. అందుకు అతను, నీవు నా పట్ల అభిమానముంచి అడుగుతున్నావు గనక నిజం చెబుతున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశా నగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలుగా చేసి అందులో 3 వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమానంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించటానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిశా నగరం చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతని కంటే దరిద్రమైన స్థితిలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాన్న వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాన్న ఏమిటి, నీకు కనపడటం ఏమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసం చేశారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్లు చెప్పి వారిని పెరట్లోకి తీసుకువెళ్ళి వెతక చూడగా ధనం కనపడేసరికి వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతుల ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకుని 3 కుమారులకు సమంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారులు 3 దరిద్రం పోయి హాయిగా జీవిస్తూ ఉన్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూసేసరికి వర్తకుడు ఇప్పుడు మిగిలిన ఆత్మలతో సహా సుఖంగా జీవనం గడుపుతూ ఉన్నాడు. అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని నేరుగా కౌసంబీ నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధగా వింది. చివరకు, నీవు చెప్పింది నిజమే. ఈ శుక్రవారం నాడు ఆ కేక వినపడలేదు.
నీ తెలివితేటలకు ధైర్యసాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకుందువు గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది.